హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లోనే మనం బూందీ చేసుకుందాం. కారపు బూందీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అందులోనే రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, ఇప్పుడు ఇందులోనే కొంచెం కారపొడి మన టేస్ట్ తగ్గట్టు. ఒకసారి దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. బియ్యపు పిండి, కారం మొత్తం అన్నీ యాడ్ చేసాం కదా, దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఉండాలి. ఈ మాత్రం చిక్కదనం సరిపోతుంది. అయితే మనకు బూందీ బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం మరిగేదాకా వెయిట్ చేయాలి. కొంచెం బేకింగ్ సోడా చిటికుడు, అలా బేకింగ్ సోడా వేసుకుంటే కొంచెం గుల్లగా వస్తాయి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, అంతే. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, మనకి బూందీ జల్లెడని బయట షాపుల్లో అమ్ముతారు. అది లేకపోతే మనం అన్నం వాచుకుంటాం కదా, మూకిడి అంటారు కదా, దాంతో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం స్టాండ్ ఇలా పెట్టి గరిటతో కొంచెం యాడ్ చేసుకుందాం. చూడండి, అంతే. మరి 2-3 సార్లు ఇలా అంటూ ఉంటే ఆటోమేటిక్గా పడిపోతాయి. మనం పానం అంటే కొమ్ముల్లా వస్తాయి, అలా పావకూడదు. ఇలా పెడితే సరిపోతుంది. ఫస్ట్ వేసిన వెంటనే అసలు కలపకండి, అలాగే ఉంచండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుతాం, బాగా వస్తాయి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. కలుపుకోండి ఒకసారి, అటు ఇటు కలిపితే ఏమైనా పచ్చివాసన కట్టాలంటే బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం మొత్తాన్ని ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎంత గుల్లగా గుండ్రంగా వచ్చాయో. మొత్తం అలాగే వేసుకోవాలి. మళ్ళీ అలాగే అలా కొంచెం యాడ్ చేసుకుంటూ ఇప్పుడు వెల్లుల్లి ఉన్నాయి కదా, ఈ వెల్లుల్లిని కొంచెం కచ్చాగా దంచుకొని ఇలా క్రష్ చేసి కదా, ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. పచ్చివి అలా యాడ్ చేసుకున్న తర్వాత వేడిగా తీస్తాం కదా, అవి మాత్రం వీటిపైనే వేయండి. అలా వేసామంటే మంచి స్మెల్ వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ మొత్తం ఇందులోనే పడుతుంది. వెల్లుల్లి ఎప్పుడు కూడా ఫ్రై చేయకూడదు. ఫ్రై చేసామంటే ఆ ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోనే పోతుంది. ఇలా చేయండి, డెఫినెట్గా చిట్కా పాటించండి. ఇప్పుడు ఇందులోకి మనం బూందీలోకి పలుకులు, కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పల్లీలు కాట్లకి పట్టాలి కదా. మళ్ళీ కొద్దిగా కారం,
లైట్గా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఎల్లుల్లిపాయలు ఇందులో వేసాం కదా, మంచి సువాసన వస్తున్నాయి చూడండి. బాగా మిక్స్ చేస్తుంది. మంచి స్మెల్ అయితే మాత్రం వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం 7 ప్లేట్లో తీసేసుకుందాం. మన కారపు బూందీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా మన కారపు బూందీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేయకపోతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.